ఓం మహాగణపతే నమః. మనము ఈ ఏప్రిల్ మాసంలో రవి గ్రహానికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకున్నాము. ఈ రవి గ్రహం వల్ల రాశుల వారికి, ప్రతి రాశి వారికి ఎలాంటి మార్పులు కలుగుతున్నాయి, ఎలాంటి ఫలితాలు కలుగుతున్నాయో చూద్దాం. ముఖ్యంగా ఈ ఏప్రిల్ మాసంలో రవి 2 రాశుల్లో సంచారం చేస్తున్నాడు. ఒకటి నుంచి దాదాపు ఏప్రిల్ 1వ తేదీ నుంచి 13వ తేదీ వరకు మీన రాశిలో రవి యొక్క సంచారం అనేది ఉంటుంది. ఆ తరువాత అంటే దాదాపు 14 నుంచి ఈ మాసము చివరి వరకు అంటే 30వ తారీఖు వరకు కూడా మేష రాశిలో రవి యొక్క సంచారం అనేది ఉంటుంది. అంటే ఈ రవి యొక్క సంచారము మీన రాశిలోను మేష రాశిలోను ఈ 2 రాశుల్లో ఈ ఈ మాసంలో ఉంటుంది. ఈ రాశి ఈ యొక్క సంచారాన్ని ఆధారంగా చేసుకొని మనము అన్ని రాశుల వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతున్నాయి, ఎలాంటి అనుకూలత ప్రతికూలత ఫలితాలు కలుగుతున్నాయో చూద్దాము. కుంభరాశి వారికి ఏప్రిల్ మాసంలో రవిగ్రహ మార్పు వల్ల కలుగుతున్నటువంటి ఫలితాలు కనుక మనం చూసుకున్నట్టయితే ఈ కుంభరాశి వారికి ముఖ్యంగా ఏప్రిల్ 1 నుంచి 13 వరకు వీరికి 2వ భావంలో సంచారం అనేది ఉంటుంది. 14 నుంచి 30వ తేదీ వరకు 3వ భావంలో రవి యొక్క సంచారం అనేది ఉంటుంది. కాబట్టి వీరికి మొదటి భాగంలో అంతగా అనుకూలంగా లేదు. అంటే మొదటి భావంలో అంటే 13వ తేదీ వరకు 2వ స్థానంలో సంచారం ఉంటుంది కాబట్టి అంతగా అనుకూలంగా ఉండదు. అయితే 3వ స్థానంలో రవి యొక్క సంచారం అంటే ఏప్రిల్ 14 నుంచి వీరికి చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. మొదటి భాగంలో అంటే ఏప్రిల్ 13 వరకు కాస్త ధన నష్టం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్నెసరీ ఖర్చులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. సేవింగ్స్ తగ్గడం లాంటివి ఉండే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అయితే ఈ మాటల వల్ల ప్రాబ్లమ్స్ అనేవి మీరు ఎదుర్కొనేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. హార్ష్ స్పీచ్ అంటే కఠినంగా మాట్లాడకుండా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. ఇక 2వ భావంలో కనుక చూసుకున్నట్టయితే మీకు చాలా చక్కగా అనుకూలంగా ఉంది. ఏప్రిల్ 14 నుంచి అనుకూలత అనేది అధికంగా కనిపిస్తుంది. ధైర్యం పెరుగుతుంది. బోల్డ్ డిసిషన్స్ తీసుకుంటారు. కొత్త ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ప్రయత్నాలు కూడా విజయవంతం అవుతాయి. మీ యొక్క ఎఫర్ట్స్ అనేవి సక్సెస్ఫుల్ గా జరుగుతాయి. ఇక కమ్యూనికేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత పాజిటివ్ థింకింగ్ కూడా పెరగడం వల్ల మంచి ఫలితాలు అనేవి మీరు 14 నుంచి పొందగలుగుతారు. ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి సప్తమాధిపతి కాబట్టి వివాహానికి సంబంధించినటువంటి విషయాలు, అదేవిధంగా పార్ట్నర్షిప్ సంబంధించినటువంటి విషయాలు, బిజినెస్ సంబంధించినటువంటి విషయాల్లో కూడా చక్కటి ధైర్యంగా కమ్యూనికేట్ చేస్తూ ముందుకు వెళ్ళడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. వివాహానికి సంబంధించినటువంటి విషయాలు కూడా మంచి ప్రోగ్రెస్ అనేది మనకు కలుగుతుంది. అయితే ఇంకా అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు కలగడానికి ఏదైతే పరిహారాలు కనుక చేసుకున్నట్టయితే మనకు కుంభరాశి వారికి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోయి చక్కటి అనుకూలత అనేది ఇంకా అధికంగా మీకు కలుగుతుంది. గ్రహాల్లోకెల్లా సూర్యుడు చాలా ముఖ్యమైనటువంటి గ్రహము. జ్యోతిష శాస్త్రరీత్యా సూర్యునికి చాలా అధికమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఈ సూర్యుడు మనకు చాలా విషయాలకు కారకత్వం వహిస్తాడు. ముఖ్యంగా ఆత్మకు అంటే సెల్ఫ్ కు సంబంధించినటువంటి విషయాల్లో సూర్యుడు కారకత్వం వహిస్తాడు. అదేవిధంగా ఆత్మవిశ్వాసం, కాన్ఫిడెన్స్ కు సంబంధించినటువంటి విషయాల్లో కూడా సూర్యుడు ప్రాతినిధ్యం వహిస్తాడు. ఒక వ్యక్తికి కాన్ఫిడెన్స్ లోపించింది అంటే ఆత్మవిశ్వాసం తగ్గుతుంది అంటే అర్థము సూర్యగ్రహం యొక్క పరిస్థితి అంటే ఆ ప్లేస్మెంట్ అనేది ఆ జాతకంలో అంతగా అనుకూలంగా లేదు అని మనం గ్రహించాలి. అయితే అదే కాకుండా సూర్యుడు మనకు తండ్రికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా ప్రాతినిధ్యం వహిస్తాడు. గౌరవము, సెల్ఫ్ రెస్పెక్ట్, అదేవిధంగా ఒక సమాజంలో మనకున్నటువంటి ప్రతిష్ట, పలుకుబడికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా సూర్యుడు మనకు ప్రాతినిధ్యం వహిస్తాడు. అంటే సూర్యగ్రహం గనక మన జాతకంలో చాలా చక్కగా బలంగా ఉన్నట్టయితే మనకు సమాజంలో కూడా కీర్తి, ప్రతిష్టలు అనేవి వస్తాయి. అదేవిధంగా మంచి హోదా వస్తుంది, గౌరవం అనేది కూడా కలుగుతుంది. అంతేకాకుండా మీకు సూర్యుడు కనుక బలంగా ఉంటే లీడర్షిప్ క్వాలిటీస్ అనేటివి ఉంటాయన్నమాట. అంటే మీరు ఒక టీం లీడ్ చేసిన ఒక రాజకీయ నాయకులైనా, పొలిటీషియన్స్ అయినా వీరందరికీ రవి ఎప్పుడైతే చాలా బలంగా ఉంటాడో, సూర్యుడు ఎప్పుడైతే చాలా బలంగా ఉంటాడో వారికి చక్కటి లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి వస్తుంటాయి అన్నమాట. అయితే ఎప్పుడైతే సూర్యుడు అంతగా అనుకూలంగా లేనట్టయితే ఏదైతే మనం ఇప్పుడు కారకత్వాలు చెప్పుకున్నామో ఆ కారకత్వాల్లో లోపం అనేది ఉంటుంది. అదేవిధంగా సూర్యుడు వీక్ గా ఉన్నట్టయితే వీరికి ఈగో ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే ఈగోయిస్టిక్ గా ఉండడము, ఆత్మవిశ్వాసం వేరు, ఆ ఆత్మవిశ్వాసంతో ఇంకా ఈగో అనేది వేరు. అయితే ఈ ఈగో అనేది ఒకవేళ సూర్యుడు గనక బలహీనంగా మీ జాతకంలో ఉన్నట్టయితే, ఎవరి జాతకంలోనైనా కనుక ఉన్నట్టయితే
వారికి ఈగో అనేది ఎక్కువగా ఉంటుంది. తద్వారా ప్రాబ్లమ్స్ ఎదుర్కొనేటటువంటి అవకాశాలు అధికంగా కనిపిస్తాయి. అంతేకాకుండా సమాజంలో రెస్పెక్ట్ అనేది కూడా వారికి తగ్గుతుంది. తండ్రికి సంబంధించినటువంటి విషయాల్లో ఇబ్బంది ఉంటుంది. రవి ఆరోగ్యానికి సంబంధించినటువంటి కారకత్వం కూడా వహిస్తాడు. కాబట్టి ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయాల్లో మీ పై అధికారులతో మీకున్నటువంటి సత్సంబంధాల విషయాల్లో కాస్త ఇబ్బందికరం అనేది ఈ రవి బాగాలేకున్నట్టయితే మనకు జరుగుతుంది. అయితే ఎప్పుడు రవి మీరు స్ట్రాంగ్గా ఉన్నట్టయితే ఇతరులను డామినేట్ చేసేటటువంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. అంటే ఇతరులను లీడ్ చేసేటటువంటి లక్షణాలు, ఇతర కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళేటటువంటి లక్షణాలు, ధైర్యంగా నిర్ణయాలు తీసుకునేటటువంటి లక్షణాలు మనకు రవి గ్రహం వల్ల కలుగుతాయి. అయితే రవి వీక్గా ఉన్నట్టయితే ఈగోయిస్టిక్గా ఉంటారు, కోపం అనేది అధికంగా రావడము, అంతేకాకుండా ఈ అథారిటీకి సంబంధించినటువంటి ఇష్యూస్, పై అధికారులతో ఇబ్బందులు, ఇవన్నీ కూడా మనకు రవి గ్రహము వీక్గా ఉండడం వల్ల వస్తాయి. అయితే ఒకవేళ మీకు వీక్గా ఉన్నట్టయితే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, లేదా ఒకవేళ మీకు స్ట్రాంగ్గా ఉన్నట్టయితే ఇంకా మంచి ఫలితాలు కలగడానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనే గనక మనం ఒకసారి గమనించినట్టయితే రవికి ముఖ్యంగా సూర్యోదయంలో సూర్య ఆరాధన అనేది చాలా ముఖ్యం. అంటే మీరు సూర్యుని గనక ఉదయం ఆరాధించినట్టయితే చక్కటి పరిస్థితులు మీకు నెలకొంటాయి. అదేవిధంగా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మీరు అనుకున్నటువంటి పనులు సాధించగలుగుతారు. ముఖ్యంగా ఓం సూర్యాయ నమః అనేటటువంటి మంత్రాన్ని ఎవరికైతే రవి బాలేడో మీ యొక్క జాతకంలో వారు రోజుకు 11 సార్లు కానీ లేదా 21 సార్లు కానీ జపించినట్టయితే మీకు రవికి సంబంధించినటువంటి అనుగ్రహం అనేది పెరుగుతుంది. తద్వారా చాలా చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. అదేవిధంగా సూర్య నమస్కారాలు కూడా చేయడం వల్ల యోగాలో ఒక భాగం. సూర్య నమస్కారాలు కూడా చేయడం వల్ల మీకు సూర్యుని వల్ల ఏదైతే సూర్యుడు బాగాలేకపోతే కలిగేటటువంటి అనారోగ్యాలు కూడా తొలగిపోయి చక్కటి ఆరోగ్యం కూడా కలుగుతుంది. సూర్య నమస్కారాలు కూడా మీకు కాన్ఫిడెన్స్ అనేవి ఇంప్రూవ్ చేస్తాయి. తద్వారా చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి. సొసైటీలో రెస్పెక్ట్ కానీ, అదేవిధంగా అధికారుల మధ్య సత్సంబంధాలు కానీ నెలకొనేటటువంటి అవకాశాలు మనకు అధికంగా ఉంటాయి. అదేవిధంగా తల్లిదండ్రులను గౌరవించడం కూడా సూర్యునికి సంబంధించినటువంటి ఒక పరిహారంగా మనం చెప్పవచ్చు. ముఖ్యంగా తండ్రిని గౌరవించినట్టయితే లేదా పెద్దలను తండ్రి సమానంలో కనుక గౌరవించినట్టయితే సూర్యునికి సంబంధించినటువంటి చక్కటి పరిహారంగా కూడా మనకు ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా మనకు సూర్యుడు కనుక మీకు బాగాలేనట్టయితే మీ జాతకంలో పాటించవలసినటువంటి పరిహారాలు. ఇక మరొక వీడియోలో మరొక గ్రహానికి సంబంధించినటువంటి విషయాల్లో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.